మామూలుగా మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా వైద్య కళాశాల ప్రారంభించినప్పుడు ఆ వైద్య కళాశాలకు సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకుంటాయి. ఈ టీచింగ్ ఫ్యాకల్టీలో హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మరియు మెడికల్ టెక్నీషియన్స్ ఉంటారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం ఒక దంతవైద్య విభాగం కూడా ఉండాలి. ఈ దంతవైద్య విభాగంలో కూడా సరైన దంతవైద్యులను, డెంటల్ టెక్నీషియన్స్ను మరియు ఓరల్ హైజినిస్టులను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఈ నియామకంలో నిబంధనల ప్రకారం మెడికల్ ఫ్యాకల్టీ యొక్క డిగ్రీలు నేషనల్ మెడికల్ కమిషన్ చేత గుర్తింపబడి ఉండాలి. మరియు దంతవైద్య విభాగంలో నియమించబడిన దంతవైద్యుల డిగ్రీలు, డెంటల్ టెక్నీషియన్స్ మరియు ఓరల్ హైజినిస్టుల డిగ్రీలు కూడా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపబడి ఉండాలి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రిలో డెంటల్ టెక్నీషియన్స్ పోస్టులకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపబడిన డిగ్రీలు ఉన్న అభ్యర్థులను నియమించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయమై తిరస్కరింపబడిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. హైకోర్టు కూడా ఈ కేసు విషయంలో వివరాలన్నీ పరిశీలించి వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రిలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపబడిన టెక్నీషియన్స్ నియమించడం కుదరదని కేసు కొట్టివేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న డెంటల్ టెక్నీషియన్ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులను ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోకుండా వారిని తిరస్కరించింది? వినటానికి ఈ విషయం చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ విషయమే మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. 2014వ సంవత్సరం కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మన దేశంలో ఎన్నో సంస్కరణలు చేయబడ్డాయి. కొన్ని సంస్కరణలు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. ఈ సంస్కరణల్లో ముఖ్యమైన సంస్కరణ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను తీసుకురావడం. ఇది చాలా గొప్ప విషయం. దీన్ని ఎవరూ ఊహించలేదు. తర్వాత కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏమిటంటే వచ్చే 20 సంవత్సరాల లోపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా ఒక వైద్య కళాశాలను ప్రారంభించాలని. ఈ నిర్ణయంలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చాలా వరకు జిల్లా ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ వైద్య కళాశాలలు ప్రారంభించడం జరిగింది. తర్వాత క్రమంలో వైద్య కళాశాలలో పనిచేయడానికి మెడికల్ స్టాఫ్ని మరియు పారామెడికల్ స్టాఫ్ని నిబంధనలకు అనుగుణంగా నియమించుకోవడం జరుగుతూ వస్తుంది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రిలో దంతవైద్య విభాగం కూడా ఉండాలి. ఈ దంతవైద్య విభాగంలో దంతవైద్యులు, డెంటల్ టెక్నీషియన్స్ మరియు ఓరల్ హైజినిస్టులను పనిచేయడం జరుగుతుంది. వైద్య కళాశాలలో పనిచేయడానికి నియమించబడిన వైద్యుల యొక్క డిగ్రీలు నిబంధనల ప్రకారం నేషనల్ మెడికల్ కమిషన్ చేత గుర్తింపబడి ఉండాలి. ఈ గుర్తింపు ఉన్న వైద్యులకు మాత్రమే వైద్య కళాశాలలో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే దంతవైద్య విభాగంలో దంతవైద్యులను మరియు డెంటల్ టెక్నీషియన్స్ నిబంధనల ప్రకారం నియమించడం జరుగుతుంది. ఈ దంతవైద్యుల మరియు డెంటల్ టెక్నీషియన్స్ యొక్క డిగ్రీలు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపబడి ఉండాలి. అప్పుడే వారికి ఈ ఉద్యోగంలో చేరే అర్హత ఉంటుంది. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాల అనుబంధ జిల్లా ఆసుపత్రుల్లో నియామకాలు ఈ విధంగానే జరుగుతాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపబడిన డెంటల్ టెక్నీషియన్స్ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులను మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రులలోని దంత వైద్య విభాగంలో నియమించడానికి నిరాకరించింది. ఈ విషయం విచిత్రంగా ఉంది కదా. అవును, ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఏ దంత వైద్యుడైనా మరియు డెంటల్ టెక్నీషియన్ అయినా వారు చదువు పూర్తి చేసిన తర్వాత వారి డిగ్రీలను సంబంధిత స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన రాష్ట్రంలో ఈ విధంగానే డెంటల్ టెక్నీషియన్స్ కూడా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కోర్సు పూర్తి చేసి స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంత చేసినా కూడా మన తెలంగాణ ప్రభుత్వం వారిని జిల్లా ఆసుపత్రులలో నియమించుకోవడానికి నిరాకరించింది. కారణం చెప్తే ఎవరు నమ్మరు, కానీ ఇది నిజం. ఈ సంఘటన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పిన విధంగా మన దేశంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కేవలం దంతవైద్య విద్యా ప్రమాణాలను నియంత్రించడానికి మాత్రమే అధికారం ఉంది. ఈ విషయం స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే డెంటిస్ట్ యాక్ట్ 1948లో డెంటల్ టెక్నీషియన్ కోర్సు గురించి ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం డెంటల్ టెక్నీషియన్ కోర్సును డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ అని చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ కోర్సును డెంటల్ టెక్నీషియన్ కోర్సుగా పిలుస్తారు.
డెంటిస్ట్ యాక్ట్ 1948లో చాప్టర్ 2 క్లాజ్ 11లో ఏమి చెప్పబడిందంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో నిర్వహించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఈ కోర్సులను ఆ రాష్ట్రంలో నిర్వహించుకోవాలి. కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నేరుగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని దంత వైద్య కళాశాలలో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. 2004వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారామెడికల్ కోర్సులను రాష్ట్రంలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పారామెడికల్ కోర్సులు దాదాపుగా 25 వరకు ఉన్నాయి. ఈ 25 కోర్సులలో డెంటల్ టెక్నీషియన్ మరియు ఓరల్ హైజినిస్ట్ కోర్సులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో ఏముంది అంటే రాష్ట్రంలో ఎవరైనా పారామెడికల్ కోర్సులు ప్రారంభించాలి అనుకుంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఉంది. ఆ సమయంలో పారామెడికల్ బోర్డు సెక్రటరీగా ఉన్న బిఎన్ఎస్ కుమార్ గారు ఈ కోర్సులను పర్యవేక్షించేవారు. వారు ఈ విషయమై ఢిల్లీలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కలిసి రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులు ప్రారంభిస్తున్నామని, వైద్యశాస్త్రానికి సంబంధించిన పారామెడికల్ కోర్సులన్నింటినీ రాష్ట్ర పారామెడికల్ బోర్డు కిందకి తీసుకురావడానికి అనుమతి కావాలని వారిని అడిగారు. వారు వెంటనే అనుమతి ఇచ్చారు. అలాగే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కూడా కలిసి డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ మరియు డిప్లొమా ఇన్ ఓరల్ హైజినిస్ట్ కోర్సులను కూడా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు కిందకి తీసుకురావడానికి అనుమతి అడిగారు. కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. మేమే స్వయంగా ఈ 2 కోర్సులను నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల పారామెడికల్ కోర్సులు ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెంటల్ టెక్నీషియన్స్ మరియు ఓరల్ హైజినిస్ట్ కోర్సులు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు కింద రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు కింద ఉన్న ఈ 2 కోర్సులు చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్లకు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు నిర్వహిస్తున్న డెంటల్ టెక్నీషియన్స్ మరియు ఓరల్ హైజినిస్ట్ కోర్సులు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కోర్సులకి ఏ విధమైన సంబంధం లేదు. విధి విధానాలు వేరుగా ఉన్నాయి. సిలబస్ కూడా వేరుగా ఉన్నాయి. పరీక్షలు కూడా నిర్వహించే విధానం కూడా పూర్తిగా వేరుగా ఉన్నాయి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారంగా డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ కోర్సుని ఏదైనా దంత వైద్య కళాశాలలో నిర్వహించినప్పుడు కళాశాల వాళ్ళు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. వారు మాత్రమే మార్కులు ఇస్తారు. ఫలితాలను కూడా వాళ్లే నిర్ణయిస్తారు. ఈ పరీక్షా ప్రక్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగానూ సంబంధం ఉండదు. కానీ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డులో ఈ 2 కోర్సులకు పరీక్షలు రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు నిర్వహిస్తుంది. అలాగే మార్కులు కూడా గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు ఇస్తుంది. ఫలితాలను కూడా వారే నిర్ణయిస్తారు. ఈ 2 విధాలైన కోర్సులకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న డెంటల్ టెక్నీషియన్, ఓరల్ హైజినిస్ట్ కోర్సులను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం జరగలేదు. ఈ కారణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబడిన దంత వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆసుపత్రులలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ కోర్సు గుర్తింపు లభించలేదు. ఎవరైతే రాష్ట్రంలో పారామెడికల్ బోర్డులో డెంటల్ టెక్నీషియన్ కోర్సు చేసిన వారి డిగ్రీలు గవర్నమెంట్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే జిల్లా ఆసుపత్రిలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దీనివల్ల చాలామంది రాష్ట్ర స్థాయిలో డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాల విషయంలో అవకాశాలు పొందలేకపోయారు. ఈ విషయమై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపబడిన డెంటల్ టెక్నీషియన్ కోర్సు చేసిన కొంతమంది టెక్నీషియన్స్ హైకోర్టుని ఆశ్రయించారు. కొత్తగా ప్రారంభించబడిన జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో మాకు అవకాశాలు రావడం లేదని, మాకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ విషయమై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో ఏం చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపబడని కోర్సులను రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఏ విధంగా అనుమతి ఇస్తుందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో అవకాశాలు రావాలంటే వారు చదివిన డిగ్రీలు రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తించబడాలి. ఈ విధంగా గుర్తించబడలేదు కాబట్టి మీకు అవకాశం రాలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమని సలహా కూడా ఇచ్చింది. హైకోర్టు చట్ట ప్రకారంగానే విచారణ చేసి అసలు విషయం వారికి వివరించింది. దీని ప్రకారంగా విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ఆసుపత్రులలో డెంటల్ టెక్నీషియన్ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా వారు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డు నిర్వహిస్తున్న డెంటల్ టెక్నీషియన్స్ కోర్సులను చదివి ఆ డిగ్రీని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటే వారికి ఈ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఇదే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయమై నేను చాలామంది పెద్ద మనుషులకు చాలాసార్లు చెప్పాను. పెద్ద మనుషులు అంటే దంత వైద్యులు అని అర్థం. కానీ వారు నా మాటలను సమర్థించలేదు.
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజ్యాంగపరంగా ఏర్పడిన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కానీ ఈ సంస్థ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఎందుకంటే ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ కూడా రాజ్యాంగపరంగా ఏర్పడింది. ఈ సంస్థ ఏమి రాజ్యాంగానికి అతీతం ఏమీ కాదు. వీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో డెంటల్ టెక్నీషియన్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత జరిగినా కూడా కొంతమంది పెద్ద మనుషులు మొండిగా వాదిస్తారు. ఇలా వాదించేవారు వాదించడానికి ముందు దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన చట్టాలను తెలుసుకుంటే చాలా మంచిది. చట్టాల గురించి తెలియకుండా పదవిలో ఉన్నాము కదా, చేతిలో అధికారం ఉంది కదా అని ఈ విషయాల గురించి అడ్డంగా మాట్లాడడం ఎంతవరకు సరైన విషయం? తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి, లేదా ఆ విషయాన్ని తెలుసుకొనైనా మాట్లాడాలి. మూర్ఖంగా మాట్లాడడం సమంజసం కాదు. దంతవైద్య శాస్త్రంలో మెరిసేదంతా బంగారం కాదు, కనిపించే మనుషులంతా పెద్ద మనుషులు కాదు. డెంటల్ ప్రొఫెషన్లో తాను ఒక పెద్ద మనిషి అని తనకు తానుగా చెప్పుకునే పెద్ద మనిషి కానీ ఒక పెద్ద మనిషి చెప్తాడు. ఏమనంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక బైబిల్ లాంటిది, మనము దాన్ని గుడ్డిగా అనుసరించాలని. బైబిల్ మతపరమైన ఒక పవిత్ర గ్రంథం. ఈ గ్రంథాన్ని అనుసరిస్తూ చాలా దేశాల్లో చట్టాలు చేయబడ్డాయి కూడా. కొన్ని కోట్ల మంది ఈ బైబిల్ని ఆరాధిస్తారు, పూజిస్తారు. రాజ్యాంగపరంగా ఎన్నో పొరపాట్లు చేస్తున్న డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని బైబిల్తో పోల్చడం ఎంతవరకు సమంజసం? చట్టాలను తెలుసుకోకుండా గుడ్డిగా అనుసరించడానికి మనమైన గొర్రెలమా? కాదు, మనం దంతవైద్యులం. చదువుకున్న వారిగా మనం మన రంగానికి సంబంధించిన చట్టాలపై అవగాహన ఉండాలి. ప్రపంచంలో అన్ని విషయాలు తనకు తెలుసు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది తప్ప మంచి విషయం కాదు. మనిషి వయసు పెరుగుతుంటే వయసుతో పాటు మనిషి విచక్షణాజ్ఞానం కూడా పెంచుకోవాలి. ఈ విచక్షణాజ్ఞానం పెంచుకోలేదంటే అది మూర్ఖత్వమే అవుతుంది. వినేవాడు గొర్రె అవుతే చెప్పేవాడు శ్రీకృష్ణుడా? ఆయన చెప్పేదేమైనా భగవద్గీతనా? కానే కాదు. చెప్పేవాడు శ్రీకృష్ణుడు కాదు, చెప్పే విషయం భగవద్గీత కాదు, వినేవాడు గొర్రె అసలే కాదు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని బైబిల్తో పోల్చడం ఏంటి? బైబిల్ గ్రంథంలో పొరపాట్లు ఉండవు, కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుసరించే చాలా విధానాల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్ల వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వారి వారి రంగాలలో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఇది ఆ పెద్ద మనిషి తెలుసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోని డెంటల్ టెక్నీషియన్ కోసం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క దంత వైద్యులు చూసి తెలుసుకుంటే చాలా మంచిది. వారికి ఉన్న సందేహాలన్నీ తీరిపోతాయి. ఈ విషయమై ఎందుకు నేను ఈ ఎపిసోడ్లో చేయాల్సి వచ్చిందంటే నాకు కూడా వృత్తిపరంగా ఈ సమస్య ఎదురైంది. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంతోమందికి ఈ విధంగానే చెప్పాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. పైగా నన్ను ఆ పెద్ద మనిషి వెకిలిగా మాట్లాడాడు. ఇదే ఆయన ఇప్పటివరకు సంపాదించుకున్న సంస్కారం. అంత మాత్రం చేత నిజం అబద్ధం అవుతుందా, అబద్ధం నిజమవుతుందా? ఇప్పటికైనా వీరంతా అసలు విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తే చాలామందికి ఈ రాష్ట్రంలో డెంటల్ టెక్నీషియన్ కోర్సులో గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.